నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్. తాళం వేసిన ఇంట్లో చోరీ. పెన్షన్దారులకు గుడ్ న్యూస్. జూలై 1న 7,000 రూపాయలు అందుకున్న పెన్షనర్లు. కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ వాయిదా. నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలో ఎన్టీఏ చీఫ్ గా ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్. లోక్సభలో తెలుగు ఎంపీల ప్రమాణ స్వీకారం. తెలుగులో ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, బండి. పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లిన టీడీపీ ఎంపీ. తెలంగాణలో పలువురు ఐఏఎస్లకు స్థానచలనం. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి. బేగంపేట ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపులు. చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే పులివర్తి నాని. ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్ అన్నారు. ఆదివారం ఎన్ఎస్పీ క్యాంప్ రోడ్లోని ప్రభుత్వ ఎస్సీ బాలుర బీసీ ఆనంద నిలయం వసతి గృహాల్లో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థుల సంఖ్య, సిబ్బంది వివరాలు వార్డెన్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డైనింగ్ హాల్, కిచెన్ పరిశీలించారు. ఖమ్మం టూటన్ పరిధిలో ఆదివారం ఓ చోరీ ఘటన వెలుగు చూసింది. మామిళ్లగూడెంలోని మొండికేడ్ ప్రాంతంలో నివాసం ఉండే బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని రోజుల కిందట రాజస్థాన్ వెళ్లగా తిరిగి ఆదివారం వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో 40,000 రూపాయలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు టూటన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దీంతో వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల వచ్చే పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. జూలై 1న ఒకేసారి 65 లక్షల మందికి ఇంటి వద్దే 7,000 రూపాయల పెన్షన్ అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి యథావిధిగా నెలకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టు జూన్ 26కు వాయిదా వేసింది. ఈడీ వేసిన స్టే పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తుది ఉత్తర్వుల కోసం వేచి చూడాలని సూచించింది. ఈ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వగా దాన్ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆ బెయిల్ పై తాత్కాలిక స్టే విధించింది. స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష 2024 పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. గ్రేస్ మార్కులు సాధించిన విద్యార్థుల మార్కులను రద్దు చేసి ఈ నెల 23వ తిరిగి పరీక్ష పెట్టింది. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ ను తొలగించింది. అతని స్థానంలో ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను ఎన్టీఏ కొత్త చీఫ్ గా నియమించింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. 18వ లోక్సభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎంపీల జాబితాను లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ కు అందించారు. ముందుగా ప్రధాని మోడీ చేత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సీనియారిటీ ఆధారంగా వరుస క్రమంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా గంగాపురం కిషన్ రెడ్డి అనే నేను అంటూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ సైతం తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఏపీ ఎంపీ పెమ్మనాని చంద్రశేఖర్, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు సైతం తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. 18వ లోక్సభ సమావేశాలు నేటి ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు తొలి రోజే అందరినీ ఆకట్టుకున్నాడు.
వినూత్నంగా ఆయన తెలుగుదేశం పార్టీ గుర్తైన సైకిల్ పై వెళ్లారు. ఢిల్లీలోని తన అతిథి గృహం నుంచి పార్లమెంట్ వరకు సైకిల్ పై చేరుకున్నారు. సైకిల్ ముందు భాగాన సైకిల్ గుర్తుపై ఎంపీగా గెలిచిన విజయనగరం ఎంపీ మొదటి రోజు పార్లమెంట్ లో అడుగు పెడుతున్న వేళ అంటూ రాసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి ఆమ్రపాల్ని తెలంగాణ సర్కార్ నియమించింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ సీఎం శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాల్తో పాటు మొత్తం 44 మంది ఐఏఎస్లకు రేవంత్ రెడ్డి సర్కార్ స్థానచలనం కల్పించింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజీవ్ కుమార్, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, యువజన సర్వీసులు, పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బేగంపేట ఎయిర్పోర్ట్ లో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు మెయిల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల దేశంలోని పలు ఎయిర్పోర్ట్లు, ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకుంటూ సమస్యల అధికారులతో చర్చించి వెంటనే సమస్య పరిష్కరించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్. తాళం వేసిన ఇంట్లో చోరీ. పెన్షన్దారులకు గుడ్ న్యూస్. జూలై 1న 7,000 రూపాయలు అందుకున్న పెన్షనర్లు. కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ వాయిదా. నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలో ఎన్టీఏ చీఫ్ గా ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్. లోక్సభలో తెలుగు ఎంపీల ప్రమాణ స్వీకారం. తెలుగులో ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, బండి. పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లిన టీడీపీ ఎంపీ. తెలంగాణలో పలువురు ఐఏఎస్లకు స్థానచలనం. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి. బేగంపేట ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపులు. చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే పులివర్తి నాని. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.